మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. తెలంగాణ ప్రభుత్వం ముందు ఇప్పుడు 2 సవాళ్లు ఉన్నాయి. ఒకటి రైతు రుణమాఫీ, 2 రైతు భరోసా. రుణమాఫీని ఆగస్టు నుంచి అమలు చేసే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలుకి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించే పనిలో బిజీగా ఉంది. ఆల్రెడీ రైతు బంధుకి ఉన్నవే రైతు భరోసాకి వర్తింపజేయవచ్చుగా అని మనకు అనిపించవచ్చు. కానీ ప్రభుత్వం రైతు బంధు పథకం పూర్తిగా అక్రమాలమయం అంటోంది. అనర్హులకు లబ్ధి చేకూరిందని అంటోంది. అందువల్ల రైతు భరోసాకి సంబంధించి తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. రైతు భరోసా అంశంపై నిన్న కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ జరిగింది. అందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు భరోసా మార్గదర్శకాల్లో భాగంగా 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో 92% మంది రైతులకు భూమి 5 ఎకరాల లోపే ఉంది. అందువల్ల 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు పథకాన్ని వర్తింపజేసిన పథకం వర్తించని రైతుల సంఖ్య 7% ఉంటుందని, అది పెద్ద సమస్య కాదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇదే ఫైనల్ నిర్ణయం కాదు. ఈ నెల 16న మరొకసారి భేటీ జరుగుతుంది. అందులో ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నిన్నటి మీటింగ్లో 4 మంత్రులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ మీటింగ్ సచివాలయంలో జరిగింది. సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని, సాగులో లేని భూములకు ఇచ్చే ప్రసక్తే లేదని ఈ మీటింగ్లో డిసైడ్ అయినట్లు తెలిసింది. ఏ భూములు సాగులో ఉన్నాయో అధికారులను వివరాలు అడగ్గా దాన్ని పరిశీలించి మంత్రులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వం సాగులో లేని భూములకు రైతు బంధు ఇవ్వడం వల్ల 26,000 కోట్ల రూపాయలు వృధా అయ్యాయని ప్రస్తుత ప్రభుత్వం లెక్కలేస్తోంది. కౌలు రైతుల విషయంలోనూ కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ఇదివరకు ఎన్నికల్లో ప్రకటించారు. కాబట్టి ఆ ప్రకారమే అమలు చేస్తారని తెలుస్తోంది. అయితే కౌలు రైతు భూ యజమానితో అగ్రిమెంట్ కుదుర్చుకోవాలని, దాని ప్రకారమే సంవత్సరానికి ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇస్తుందని తెలిసింది. దీనిపై మార్గదర్శకాలు రూపొందించే పనిలో ప్రభుత్వం ఉంది. అందువల్ల ఎవరైనా కౌలు రైతులు భూ యజమానితో అగ్రిమెంట్ చేసుకోకపోతే దాన్ని చేసుకునే అంశాన్ని పరిశీలించుకోవడం మేలు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలు ఇంకా రాలేదు. కాబట్టి అవి వచ్చాక గానీ ఈ రూల్ అమలవుతుందా లేదా అనేది తెలియదు. జూలై 11 నుంచి 16 వరకు జిల్లాల్లో మంత్రులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో రోజుకు 3 చొప్పున సమావేశాలు నిర్వహిస్తారు. వాటిలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. రైతులు తమ వైపు నుంచి పూర్తిగా చెప్పాలి అనుకున్నది ఆ సమావేశాల్లో చెప్పవచ్చు. తదనుగుణంగా 16న మళ్లీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరుగుతుంది. ఈ 5 రోజుల్లో చెప్పిన అంశాలను చర్చించి మార్గదర్శకాలు రూపొందిస్తుందని సమాచారం. ఆ తర్వాత వాటిపై అసెంబ్లీలో చర్చించి ఫైనలైజ్ చేస్తారు.